సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఏమేమి చేయొచ్చు, కస్టమైజింగ్ ద వర్క్ ఫ్లో అంటున్నాం కదా. అసలు ఏమేమి చేయొచ్చు అంటే వర్క్ ఫ్లో స్టేటసెస్ ఉంటాయి కదా. సో వాటి పేర్లు మనం మార్చవచ్చు అనమాట. కస్టమర్ ఫ్రెండ్లీ అని చెప్పాం కదా, పోర్టల్ అనేది ఎప్పుడు కూడా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకేనా. సో జీరా సర్వీస్ మేనేజ్మెంట్ లో ఇష్యూ వ్యూ ఉంది కదా, ఇష్యూ వ్యూ అనేది ఏజెంట్స్ అనమాట. సో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, సో వాళ్ళకి టెక్నికల్ టర్మ్స్ అర్థమవుతాయి కాబట్టి వాళ్ళకు ఒక రకంగా ఉండాలి. అలాగే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, సో ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళకి ఒక రకంగా ఉండాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ఏంటంటే కస్టమర్ ఫ్రెండ్లీ పోర్టల్ ని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో ఇక్కడ చూడండి, నేమ్స్ ఆఫ్ ద వర్క్ ఫ్లో స్టేటస్ కెన్ బి చేంజ్ టు ఫ్రెండ్లియర్ నేమ్స్. ఓకేనా, టు కస్టమర్స్. సో మనకి యూజువల్ గా వర్క్ ఫ్లో స్టేటస్ ఎలా ఉంటాయి, జీరా సర్వీస్ మేనేజ్మెంట్ లో చూస్తే మీకు క్యూడ్ అని, లేకపోతే వెయిటింగ్ ఫర్ మేనేజర్ అప్రూవల్, వెయిటింగ్ ఫర్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఓకే. సో లేకపోతే మీరు చూస్తే చేంజ్ మేనేజర్ అప్రూవల్. సో ఇట్లా మీకు స్టేటసెస్ ఉంటాయి, ఇన్ ప్రోగ్రెస్. ఓకేనా. నెక్స్ట్ మీరు చూస్తే కంప్లీటెడ్, క్లోజ్, డన్. సో ఇట్లా స్టేటస్లు ఉంటాయి ఏజెంట్స్ కి అర్థమయ్యే భాషలో. బట్ ఏంటంటే మనకి కస్టమర్స్ కి అది అవసరం లేదు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక టికెట్ ఉంది, అది అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది అనుకోండి. ఓకేనా, సపోజ్ ఒక మేనేజర్ అప్రూవల్ లేకపోతే చేంజ్ మేనేజర్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది అనుకున్నాం, అది కస్టమర్స్ కి తెలియాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో దాన్ని టు డూలోనే చూపించవచ్చు వాళ్ళకి. ఓకేనా. సో మేనేజర్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే టు డూ ఆ, ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే కంప్లీట్ అనే స్టేటసెస్ అయితే వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది. And the second concept is can be mapped to multiple statuses in the Jira to a single status in the portal. సో జీరాలో మల్టిపుల్ స్టేటసెస్ ఉంటాయి, కానీ కస్టమర్స్కి ఏంటంటే ఆ మల్టిపుల్ స్టేటసెస్ని ఒక స్టేటస్ కింద మాత్రమే చూపించవచ్చు అనమాట. సపోజ్ మీకు మేనేజర్ అప్రూవల్ స్టేటస్ ఉంది, లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మీకు బిజినెస్ అప్రూవల్ ఉంది అనుకోండి, ఆ రెండు స్టేటసెస్ని కస్టమర్స్కి టు డూలో ఉన్నట్టు చూపించవచ్చు. సో ఆ ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో దాన్ని ఎట్లా చేయొచ్చు అనేది మనం చూద్దాం ఆ తర్వాత. సో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. వర్క్ ఫ్లో స్టేటస్ చేంజ్ ఎలా, ఆ పేర్లు అనేవి ఎలా చేంజ్ చేయాలని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వర్క్ ఫ్లో స్టేట్ కనిపిస్తుంది కదా. సో ఇందాక నేను చూపించిన డెమోలో మీకు రిక్వెస్ట్ ఫామ్, ఇష్యూ వ్యూ ఉంది కదా, దాని పక్కనే మీకు వర్క్ ఫ్లో స్టేటస్ ఉంది, మీరు గమనించుంటే. సో ఆ వర్క్ ఫ్లో స్టేటస్ మీరు క్లిక్ చేస్తే వర్క్ ఫ్లో స్టేటస్ ఇన్ జీరా కనిపిస్తుంది ఒక సైడ్ ఏమో స్టేటస్ నేమ్ టు షో కస్టమర్ అని కనిపిస్తుంది. సో జీరాలో ఈ స్టేటసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా. కస్టమర్స్ కి సపోజ్ వెయిటింగ్ ఫర్ సపోర్ట్ ఉంది, కస్టమర్స్ కి ఇది ఎలా కనిపించాలి అనేది మీరు ఇక్కడ మార్చవచ్చు అనమాట. ఇక్కడ వెయిటింగ్ ఫర్ సపోర్ట్ అని ఉంది జీరాలో, కస్టమర్స్ కి టు డూ అని చూపిద్దామా, చూపించవచ్చు. జస్ట్ మీరు ఏంటంటే ఇక్కడ టు డూ అని రాసేస్తే సరిపోతుంది. కస్టమర్స్ కి ఏంటంటే వెయిటింగ్ ఫర్ సపోర్ట్ ఉన్నప్పుడల్లా టు డూ అని కనిపిస్తుంది. ఓకేనా. సపోజ్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఎస్కలేటెడ్ అని ఉంది, ఆ విషయం కస్టమర్కి తెలియాల్సిన పని లేదు, ఇంటర్నల్ వర్క్ అనమాట అది. ఓకేనా. సో ఒక ఎంప్లాయీ సపోజ్ ఒక టికెట్ అసైన్ అయింది, ఆ టికెట్ సపోజ్ ఒక L1 సపోర్ట్ అతను వర్క్ చేస్తున్నాడు, ఆ టికెట్ సాల్వ్ చేయలేకపోతున్నాడు, దాన్ని L2 సపోర్ట్ కి ఎస్కలేట్ చేస్తాడు. ఆ విషయాన్ని కస్టమర్ కి చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని టు డూలోనే ఉంచొచ్చు కస్టమర్ కి. ఓకేనా. సో దట్ ఏంటంటే కస్టమర్ ఫ్రెండ్లీ వర్క్ ఫ్లో స్టేటసెస్ ని మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దీని అయితే మనం డెమో చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చేంజ్ ద వర్క్ ఫ్లో అండ్ ఇష్యూ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ టైప్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక రిక్వెస్ట్ టైప్ అయితే క్రియేట్ చేస్తారు, కొంతకాలం ఆ రిక్వెస్ట్ టైప్ ని మీరు యూస్ చేస్తారు అనమాట. యాక్చువల్గా రిక్వెస్ట్ టైప్ ని క్రియేట్ చేయడం అంటే అర్థం ఏంటి, రిక్వెస్ట్ టైప్ ని క్రియేట్ చేయాలి అంటే దానికి మీరు ఒక ఇష్యూ టైప్ ని మ్యాప్ చేయాలి. ఇష్యూ టైప్ కి అండర్ కరెంట్ గా ఒక వర్క్ ఫ్లో ఉంటుంది, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకేనా. సో మీరు కొంతకాలం ఒక రిక్వెస్ట్ టైప్ ని యూస్ చేసిన తర్వాత, ఓకేనా, సో మీ మేనేజ్మెంట్ ఏంటంటే ఆ రిక్వెస్ట్ టైప్ యొక్క వర్క్ ఫ్లోని మార్చమని మీకు చెప్పారు అని అంటే మీరు అండర్ కరెంట్ గా మీరు ఇష్యూ టైప్ నైనా మార్చాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇష్యూ టైప్ ని మార్చినప్పుడు ఏమిటంటే ఆ ప్రాసెస్ అసలు చేయొచ్చా చేయకూడదా అనేది కూడా చూద్దాం. యాక్చువల్గా ఇదివరకు ఏంటంటే మీకు ఒక 1 year బ్యాక్ ఈ ప్రాసెస్ అయితే అవైలబుల్ కాలేదు, బట్ చెప్పాను కదా. సో అట్లాషన్ ఏంటంటే డే బై డే ఒక మంచి మంచి చేంజెస్ అయితే మనకి టూల్లో తీసుకొస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మన వర్క్ ఫ్లోని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఐ విల్ షో యూ దాట్ హౌ టు డూ దాట్. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అనేది నేనైతే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు కనుక ఒక
ఒక ఏదైనా ఒక రిక్వెస్ట్ టైప్ చూస్తే కనుక అక్కడ ఒక 3 డాట్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. సో మోర్ బటన్ అనమాట. దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఈ విండో అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు రిక్వెస్ట్ టైప్ అని కనిపిస్తుంది, కింద వర్క్ ఫ్లో అని కనిపిస్తుంది. సో ఈ వర్క్ ఫ్లోలో ఉన్న ఆప్షన్స్ ని యూస్ చేసుకొని మనం ఏమేమి చేయొచ్చో చూడండి ఒకసారి. వ్యూ అండ్ ఎడిట్ వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లోని అంటే వర్క్ ఫ్లోని చూడొచ్చు, అలాగే వర్క్ ఫ్లోని ఎడిట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే. ఓకేనా, వ్యూ అండ్ ఎడిట్ అనే ఆప్షన్ ని, వ్యూ అండ్ ఎడిట్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే వర్క్ ఫ్లోని చూడొచ్చు, అలాగే వర్క్ ఫ్లోని ఎడిట్ చేయొచ్చు. ఆ తర్వాత రిప్లేస్ విత్ ఎగ్జిస్టింగ్ అనమాట. సో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న వర్క్ ఫ్లోస్ ని మీరు ఈ రిక్వెస్ట్ టైప్ యూస్ చేయాలి అంటే ఆల్రెడీ దీనికి ఒక వర్క్ ఫ్లో ఉంటుంది. ఆ వర్క్ ఫ్లో కాకుండా వేరే వర్క్ ఫ్లోతో రీప్లేస్ చేయాలి అంటే కనుక మీరు సెకండ్ ఆప్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఇది ఏ ప్రాజెక్ట్ లో ఉందండి, ఈ రిక్వెస్ట్ టైప్ ITSM శాంపుల్ స్పేస్ లో ఉంది. సో దీంట్లో ఉన్న వర్క్ ఫ్లోనే కాకుండా వేరే ప్రాజెక్ట్ లో ఉన్న వర్క్ ఫ్లోతో కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన డెమో కూడా మనం చూద్దాం. నెక్స్ట్ రిప్లేస్ యూజింగ్ ఏ టెంప్లెట్ అనమాట. సో ఆల్రెడీ మీకు టెంప్లెట్స్ అనేది నేను చెప్పాను కదా. సో టెంప్లెట్స్ ని యూస్ చేసి కూడా మనం అయితే వర్క్ ఫ్లోస్ ని రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా, సో రైట్. సో ఈ ఆప్షన్స్, మేనేజ్ వర్క్ ఫ్లో అనే ఆప్షన్స్ మనకి ఒక రెండు రెండు 2 లొకేషన్స్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉంది. మీరు చూస్తే కనుక ఇక్కడ మేనేజ్ వర్క్ ఫ్లో అనేది కనిపిస్తూ ఉంది కదా. మేనేజ్ వర్క్ ఫ్లో ఈ ఆప్షన్ అనేది మీకు రిక్వెస్ట్ ఫామ్ ని క్లిక్ చేసినా కూడా కనిపిస్తుంది, ఇష్యూ వ్యూలో ఉన్నా కూడా కనిపిస్తుంది, వర్క్ ఫ్లో స్టేటస్ లో ఉన్నా కూడా మేనేజ్ వర్క్ ఫ్లో అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇందాక చూపించాను కదా. సో ఇందాక చూపించిన ఆప్షన్సే చూడండి. ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వర్క్ ఫ్లో అండ్ ఎడిట్ అనే ఆప్షన్స్, ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అక్కడైనా యూస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా నేను చూపిస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్గా ఏంటంటే రీప్లేస్, ఒకసారి ఓకే, ఈ స్క్రీన్ షాట్ లో చూడండి, రీప్లేస్ విత్ ఎగ్జిస్టింగ్ అని ఉంది కదా. దీన్ని మీరు కనుక క్లిక్ చేస్తే మీకు విండో అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో కరెంట్ వర్క్ ఫ్లో ఇదనమాట. సపోజ్ మీరు వేరే వర్క్ ఫ్లోని కనుక యూస్ చేయాలి అని అంటే కనుక, సో ఇక్కడ మీరు వర్క్ ఫ్లో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇష్యూ టైప్ అనేది ఆప్షనల్. ఇక్కడ వర్క్ ఫ్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ వర్క్ ఫ్లో ఏదైతే ఇష్యూ టైప్ మ్యాప్ అయిందో ఆటోమేటిక్ గా దాని అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ITSM కాకుండా వేరే ప్రాజెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ లో ఉన్న వర్క్ ఫ్లోని అయితే మనం ఎక్కడ తీసుకురావచ్చు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, ఓకేనా, సపోజ్ వేరే ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూ టైపు, ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూ టైప్స్ రెండు సమానం అయితే కనుక మీరు రీప్లేస్ ఏం చేయలేరండి. ఓకేనా, సపోజ్ వేరే ప్రాజెక్ట్ లో కొత్త ఇష్యూ టైప్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ఆ ఇష్యూ టైప్ ఈ ప్రాజెక్ట్ లో లేదనుకోండి, అప్పుడు మీరు రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా, సో దానికి సంబంధించిన డెమో అయితే మనం చూద్దాము. ఇక్కడ నేను దాన్ని మెన్షన్ చేశాను చూడండి. వర్క్ ఫ్లోస్ ఫ్రమ్ అదర్ ప్రాజెక్ట్స్ వోంట్ అపియర్ ఇన్ దిస్ లిస్ట్ ఇఫ్ దే కనెక్ట్ టు అన్ ఇష్యూ టైప్ దట్స్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ద కరెంట్ ప్రాజెక్ట్. ఓకేనా, సో రైట్. ఇప్పుడు వర్క్ ఫ్లోస్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలనే డెమో అయితే మనము చూద్దాం. ఓకే, రైట్. యా, సో నేనైతే బ్యాక్ వెళ్తున్నాను. ఒకసారి ఈ విండో అయితే నేను జస్ట్ చిన్నదిగా చేస్తాను. రైట్, ఇప్పుడు చూస్తే కనుక మీకు రైట్, ఇప్పుడు ITSM శాంపుల్ స్పేస్ ప్రాజెక్ట్ లో ఉన్నాను. ఇప్పుడు AWS యాక్సెస్ రిక్వెస్ట్ ఉంది. సో దీంట్లో నేను ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వ్యూ అండ్ ఎడిట్ వర్క్ ఫ్లో, రీప్లేస్ విత్ ఎగ్జిస్టింగ్, రీప్లేస్ యూజింగ్ టెంప్లెట్. ఓకేనా, ఒకసారి గమనించండి. కరెంట్ AWS యాక్సెస్ రిక్వెస్ట్ అనేది సర్వీస్ రిక్వెస్ట్ ఇష్యూ టైప్ మ్యాప్ అయింది. కాబట్టి సర్వీస్ రిక్వెస్ట్ కి ఉన్న వర్క్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని AWS యాక్సెస్ రిక్వెస్ట్ కూడా యూస్ చేసుకుంటుంది. రైట్, ఓకే, యా. నెక్స్ట్ ఏంటంటే, ఒకసారి AWS యాక్సెస్ రిక్వెస్ట్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం వర్క్ ఫ్లో స్టేటసెస్ యొక్క నేమ్స్ ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే మనం చూద్దాం. వర్క్ ఫ్లో స్టేటస్ మీద క్లిక్ చేయండి. సో కరెంట్ ఏముంది చూడండి, ఇక్కడ కరెంట్ వర్క్ ఫ్లో స్టేటస్ ఇన్ జిరా ఓపెన్ ఉంది, అవైటింగ్ అప్రూవల్ ఉంది, ఇన్ ప్రోగ్రెస్, డన్ ఉంది కదా. ఆల్ రైట్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక శాంపుల్ టికెట్ అయితే నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక శాంపుల్ టికెట్ అయితే నేను క్రియేట్ చేస్తాను. యా, చూడండి, AWS యాక్సెస్ రిక్వెస్ట్ నీడెడ్ AWS యాక్సెస్.
So I need AWS access, suppose, to create EC2 instances. ఓకేనా? సో ఒక డమ్మీ బిజినెస్ జస్టిఫికేషన్ అయితే ఇస్తున్నాను. సో గ్రూప్ ఆఫ్ ద రిక్వెస్ట్ టైప్ అని ఇచ్చాను. జస్ట్ క్లిక్ ఆన్ సెండ్. ఓకే, సో నేను దీనికి సంబంధించిన ఏజెంట్ వ్యూని ఓపెన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఓపెన్లో ఉంది. ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఉంది. ఓకేనా? జస్ట్ వ్యూ వర్క్ ఫ్లోని క్లిక్ చేస్తే మీకు వర్క్ ఫ్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓపెన్, అవైటింగ్ అప్రూవల్, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఓకేనా? సో దీన్ని జస్ట్ అవైటింగ్ అప్రూవల్లోకి అయితే నేను చేంజ్ చేశాను. ఓకేనా? సో జస్ట్ మీరు కనుక పోర్టల్లోకి వచ్చేసి పోర్టల్ జస్ట్ రిఫ్రెష్ చేస్తే కస్టమర్కి ఎలా కనిపిస్తుందో చూద్దాము. సో కస్టమర్స్ కూడా అవైటింగ్ అప్రూవల్ అని కనిపిస్తుంది. ఓకేనా? సో ఏజెంట్కి అవైటింగ్ అప్రూవల్ కనిపిస్తుంది, కస్టమర్ కూడా అవైటింగ్ అప్రూవల్ కనిపిస్తుంది. నాకు ఎలా వద్దు, అవైటింగ్ అప్రూవల్ అనేది కస్టమర్కి తెలియాల్సిన పని లేదు. సో నేనైతే కనుక ఏమనుకుంటున్నానంటే జస్ట్ నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ అని ఉంచుతాను. అవైటింగ్ అప్రూవల్ కూడా నేను ఓపెన్ అని ఉంచుతాను ఫర్ కస్టమర్. చూడండి, ఇక్కడ నేను ఏమేం చేంజ్ చేస్తాను అవన్నీ కూడా కస్టమర్ కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? స్టేటస్ నేమ్ టు షో కస్టమర్ అనమాట. ఓకే, సో ఇన్ ప్రోగ్రెస్ ని ఉంచుతాను, డన్ అని ఉంచుతాను. ఓకేనా? అవైటింగ్ అప్రూవల్ మాత్రం ఓపెన్ కింద మారుస్తున్నాను. జస్ట్ సేవ్ చేంజెస్. సో వర్క్ ఫ్లో స్టేటస్ డీటెయిల్స్ హ్యావ్ బిన్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను పోర్టల్లోకి వెళ్తున్నాను. పోర్టల్లోకి వెళ్ళిపోయి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను దీన్ని. చూసారా, రిఫ్రెష్ చేస్తే మన ఓపెన్ మారిపోయింది. ఓకేనా? బట్ మీరు కనుక ఐడి శాంపుల్లో చూస్తే ఇంటర్నల్ గా ఏజెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఏజెంట్ ఏంటంటే ఒక ఏజెంట్ అయితే దీనికి నేను అసైన్ చేస్తాను. చూడండి, ఒక ఏజెంట్ నేను అసైన్ చేస్తాను. ఐ థింక్ అసైన్ ఆప్షన్ అయితే ఉందా లేదా, ఐ థింక్ యా, ఇట్ విల్ బి దేర్. సో ఒక ఏజెంట్ అయితే వర్క్ అసైన్ అయ్యాడు. బట్ ఏజెంట్ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ టికెట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. ఓకేనా? సో అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుందని అనుకుందాం. దీన్ని నేను రిఫ్రెష్ చేస్తున్నాను. కస్టమర్ వర్క్ ఫ్లో స్టేటస్ నేను మార్చాను. బట్ చూసారా, అవైటింగ్ అప్రూవల్ అని కనిపిస్తుంది ఏజెంట్ వ్యూలో. ఓకేనా? సో ఏజెంట్ కి మాత్రం అవైటింగ్ అప్రూవల్ అని కనిపించాలి, బట్ కస్టమర్ కి మాత్రం ఓపెన్ అని కనిపించాలి ఆ టికెట్. ఓకే, సో ఇలా మీరు కాన్ఫిగర్ అయితే మీరు వర్క్ ఫ్లో స్టేటస్ నేమ్స్ అయితే మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మేనేజ్ వర్క్ ఫ్లో అనే ఆప్షన్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. రిక్వెస్ట్ ఫామ్ ని క్లిక్ చేసిన అవైలబుల్ గా ఉంటుంది. ఇష్యూ వ్యూలో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ మేనేజ్ వర్క్ ఫ్లో అనేది అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ దీన్ని మనం ఎక్కడ చూసామండి. సరే, బ్యాక్ టు రిక్వెస్ట్ టైప్స్ వచ్చేసరికి ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ మోర్ బటన్ లో కూడా సేమ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి నేను వ్యూ అండ్ ఎడిట్ వర్క్ ఫ్లో అని ఉంది కదా, దీని అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, సో ఆ రిక్వెస్ట్ టైప్ ఏదైతే వర్క్ ఫ్లో యూస్ చేస్తుందో ఆ వర్క్ ఫ్లో అయితే మీకు చూపిస్తుంది. చూసారా, ఇది వర్క్ ఫ్లో. ఓకేనా? సో ఈ వర్క్ ఫ్లోని మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ వర్క్ ఫ్లో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ యూస్ అయితే మీరు వర్క్ ఫ్లోని ఎడిట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒక్కోసారి ఏంటంటే మీకు జీరా అనేది అలౌ చేయదు మీకు ఇక్కడ ఎడిట్ చేయడానికి. సో అలాంటప్పుడు మీరు అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇష్యూస్ నుంచి వర్క్ ఫ్లోస్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు కాన్ఫిగర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ అడ్మిన్ ప్యానల్ గురించి అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ ఫీజిబుల్ అయితే కనుక మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? ఫీల్డ్స్ ని క్లిక్ చేస్తే కనుక సో ఆ రిక్వెస్ట్ టైప్ ఏమేమి ఫీల్డ్స్ ని వాడుతుంది అని చెప్పి ఇక్కడ మీకైతే చూపిస్తుంది అనమాట. ఏదైనా కొత్త ఫీల్డ్స్ ని యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇష్యూ టైప్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఐ మీన్ ఇక్కడ యాడ్ చేసిన ఇష్యూ టైప్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు రిక్వెస్ట్ టైప్స్ లో యాడ్ చేసినా కూడా ఇష్యూ టైప్ కి అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో రైట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ వ్యూ అండ్ ఎడిట్ వర్క్ ఫ్లో ఆప్షన్ అనమాట. ఇక్కడ రిప్లేస్ విత్ ఎగ్జిస్టింగ్ అని ఉంది కదా, సో దీన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను సర్వీస్ రిక్వెస్ట్ వర్క్ ఫ్లో అయితే దీనికి మ్యాప్ అయి ఉంది. ఓకేనా? సో నేను రిప్లేస్ విత్ ఎగ్జిస్టింగ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది కరెంట్ వర్క్ ఫ్లో అనమాట. ఓకేనా? సో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. చూడండి, ఫిల్టర్ బై ప్రాజెక్ట్ లో కూడా నేను కరెంట్ ప్రాజెక్ట్ ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ కరెంట్ అని కూడా రాసి ఉంది చూడండి. సో ఇది కరెంట్ సెలెక్ట్ వర్క్, ఇది కరెంట్ వర్క్ ఫ్లో, ఇది కరెంట్ ఇష్యూ టైప్ అనమాట, సర్వీస్ రిక్వెస్ట్. సో సపోజ్ చేంజ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే AWS యాక్సెస్ అనేది దాని యొక్క వర్క్ ఫ్లో అనేది ఇలా మారిపోతుంది అనమాట. ఓకేనా? సో చేంజ్ ఇష్యూ టైప్ కి సంబంధించిన వర్క్ ఫ్లో కింద చేంజ్ అయిపోతుంది అప్డేట్ అని నొక్కితే. బట్ నేను క్లిక్ చేయను. సపోజ్ ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసుకుంటే
సో ఇన్సిడెంట్ ఇష్యూ టైప్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇన్సిడెంట్ కి సంబంధించిన వర్క్ ఫ్లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మీకు వర్క్ ఫ్లోని అయితే మీరు మార్చుకోవచ్చు. మీరు ఏదైనా కొత్త వర్క్ ఫ్లోని అయితే క్రియేట్ చేసి ప్రాజెక్ట్ లో, సో ఆ వర్క్ ఫ్లోని అయితే మీరు మ్యాప్ చేయొచ్చు అనమాట. ఆ వర్క్ ఫ్లోని ఆ ఇష్యూ టైప్ అయితే మీరు మ్యాప్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది కరెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సెట్టింగ్. సపోజ్ మీరు కనుక స్టేటస్ పేజ్ ఇంటిగ్రేషన్ తీసుకున్నారనుకోండి, ఇది వేరే ప్రాజెక్ట్. సో వేరే ప్రాజెక్ట్ లో చూడండి, వేరే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమి చూపించట్లేదు. చూడండి, దెర్ ఆర్ నో వర్క్ ఫ్లోస్ ఆర్ ఇష్యూ టైప్స్ ఇన్ ద సెలెక్టెడ్ ప్రాజెక్ట్ దట్ కెన్ బి కనెక్టెడ్ టు AWS యాక్సెస్ రిక్వెస్ట్. ఓకేనా. సో ఇది ఆ ప్రాజెక్ట్ లో ఏమేమి ఆ ప్రాజెక్ట్ లో నుంచి అసలు ఏమి అవైలబుల్ గా అయితే మీకు చూపించట్లేదు. చూడండి, మీరు దీన్ని క్లిక్ చేస్తే వర్క్ ఫ్లోస్ ఫ్రమ్ అదర్ ప్రాజెక్ట్స్ వోంట్ అపియర్ ఇన్ దిస్ లిస్ట్ ఇఫ్ దే కనెక్ట్ టు అన్ ఇష్యూ టైప్ దట్స్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్. ఓకేనా. ఒకసారి అయితే మనము ఆ శాంపుల్ స్టేటస్ పేజ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ అయితే నేను వెళ్తున్నాను. ఓకేనా. సో నేను స్టేటస్ పేజ్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్తున్నాను. జస్ట్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి ఒకసారి సమ్మరీ క్లిక్ చేస్తున్నాను. సమ్మరీ క్లిక్ చేస్తే చూడండి, సిస్టమ్ ఇన్సిడెంట్, పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ, ప్రాబ్లము. సో ఈ ఇష్యూ టైప్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి స్టేటస్ పేజ్ ఇంటిగ్రేషన్ లో. ఓకేనా. ఒకసారి ITSM శాంపుల్ స్పేస్ ఆ ప్రాజెక్ట్ అయితే నేను ఒకసారి దానికి సంబంధించిన ఇష్యూ టైప్స్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, సమ్మరీకి వెళ్తున్నాను. సో ఇవి ITSM శాంపుల్ స్పేస్ లో ఉన్న ఇష్యూ టైప్స్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, సో స్టేటస్ పేజ్ లో ఏవైతే ఇష్యూ టైప్స్ ఉన్నాయో, స్టేటస్ పేజ్ లో ఉన్న ఇష్యూ టైప్స్ ఆల్రెడీ ITSM శాంపుల్ స్పేస్ లో కూడా ఉన్నాయి. చూడండి, ఇన్సిడెంట్ అని ఉంది ఇక్కడ, మీకు ఇన్సిడెంట్ అనేది కూడా ఉంది. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ ఉంది. మీకు చూస్తే ఇక్కడ పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూ ఉంది. అర్థం ఏంటంటే, స్టేటస్ పేజ్ లో ఏవైతే ఇష్యూ టైప్స్ ఉన్నాయో సేమ్ ఇష్యూ టైప్స్ ఇక్కడ ITSM శాంపుల్ స్పేస్ లో కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే స్టేటస్ పేజ్ లో మీకు ఏమి ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపించట్లేదు. ఓకేనా. సపోజ్ ఇప్పుడు ఒక పని చేద్దాం, కొత్త ఇష్యూ టైప్ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఈ స్టేటస్ పేజ్ ఇష్యూ టైప్ స్కీమ్ అయితే నేను యాడ్ చేస్తాను. ఓకేనా. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. రైట్. జస్ట్ నేను కొత్త వ్యూకి వెళ్తున్నాను, ఇష్యూ టైప్స్కి వెళ్తున్నాను. యాడ్ ఇష్యూ టైప్. దీంట్లోకి వచ్చేసరికి ఏం చేద్దాం, AWS యాక్సెస్ ఇష్యూ టైప్ అనే ఒక కొత్త ఇష్యూ టైప్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. ఇది స్టాండర్డ్ ఇష్యూ టైప్, నాట్ సబ్ టాస్క్. యాడ్ ఇట్. ఓకేనా. AWS యాక్సెస్ ఇష్యూ టైప్ అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇష్యూ టైప్ స్కీమ్కి అయితే వెళ్తున్నాను. స్టేటస్ పేజ్ ఇంటిగ్రేషన్స్ ఇష్యూ టైప్ స్కీమ్కి ఇక్కడ యాక్షన్స్ క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ ఇష్యూ టైప్స్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన AWS యాక్సెస్ ఇష్యూ టైప్ అయితే స్టేటస్ పేజ్కి నేను యాడ్ చేస్తున్నాను. స్టేటస్ పేజ్ ఇష్యూ టైప్ స్కీమ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాను. రైట్. ఒకసారి సమ్మరీకి వెళ్ళిపోతే మీకు AWS యాక్సెస్ ఇష్యూ టైప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి. ఓకే. ITSM శాంపుల్స్ ఇప్పుడు చూడండి, స్టేటస్ పేజ్ లో ఉన్న ఇష్యూ టైప్స్ అన్నీ కూడా ఓకే ITSM శాంపుల్ స్పేస్ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. బట్ వన్ అండ్ ఓన్లీ AWS యాక్సెస్ ఇష్యూ టైప్. AWS యాక్సెస్ ఇష్యూ టైప్ అనేది ITSM ప్రాజెక్ట్ లో అయితే లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి దీని అయితే నేను క్లోజ్ చేసి ఎగ్జిట్, మళ్ళీ జస్ట్ 3 డాట్స్ రీప్లేస్ విత్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు నేను స్టేటస్ పేజ్ ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, AWS యాక్సెస్ రిక్వెస్ట్ టైప్ అయితే చూపిస్తుంది. ఎందుకని చూపిస్తుంది అని అంటే, AWS యాక్సెస్ ఇష్యూ టైపు ITSM శాంపుల్ స్పేస్ లో లేదు. ITSM శాంపుల్ స్పేస్ ప్రాజెక్ట్ లో అయితే ఈ ఇష్యూ టైప్ లేదు కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు చూపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సో ఈ జీరా అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. ఒకసారి మీరు ఇక్కడ వర్క్ ఫ్లోలోకి వెళ్ళిపోతే, నేను స్టేటస్ పేజ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ మీరు ఏంటంటే వీడియోని 1-2 సార్లు అయితే మీరు రిప్లై చేసుకొని చూడండి. సో AWS యాక్సెస్ టైప్ అనేది బై డిఫాల్ట్ గా నేను యాడ్ చేయగానే జీరా వర్క్ ఫ్లోకి అయితే ఒక రీడ్ ఓన్లీ వర్క్ ఫ్లోకి అయితే కనుక అటాచ్ అయింది. ఓకేనా. సో సేమ్ వర్క్ ఫ్లో అనేది
ఐటెసమ్ శాంపుల్ స్పేస్ లో కూడా యూస్ చేసుకుంటుంది అనమాట. ఒకసారి కనుక నేను దీన్ని అప్డేట్ అయితే చేస్తాను చూడండి. ఓకేనా, యాడ్ దిస్ వర్క్ ఫ్లో టు యువర్ కరెంట్ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. ఓకేనా, సో ఈ వర్క్ ఫ్లో అయితే కరెంట్ ప్రాజెక్ట్ లో లేదు. ఓకేనా, నన్ను యాడ్ చేయమంటావా అనేది వాళ్ళని అడుగుతుంది. ఎస్, కంటిన్యూ. నెక్స్ట్ ఏంటంటే స్టేటసెస్ ని అప్డేట్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న టికెట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని స్టేటస్కి అయితే మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వెయిటింగ్ ఫర్ అప్రూవల్, నేను ఓపెన్ తో మ్యాప్ చేస్తున్నాను. డన్, నేను క్లోజర్ తో మ్యాప్ చేస్తున్నాను జస్ట్ ఫర్ డెమో. రిక్వెస్ట్ టైప్ యొక్క వర్క్ ఫ్లో అయితే మనకి అప్డేట్ అయిపోయింది. సో AWS యాక్సెస్ రిక్వెస్ట్ అనేది ఇప్పుడు AWS యాక్సెస్ ఇష్యూ టైప్ వచ్చేసింది చూడండి. ఇదివరకు ఎలా ఉంది, సర్వీస్ రిక్వెస్ట్ ఉంది, ఇప్పుడేమో AWS యాక్సెస్ ఇష్యూ టైప్ ఉంది. ఓకేనా, సో ఇష్యూ టైప్ ఎక్కడి నుంచి మనకి ఇంపోర్ట్ అయింది, స్టేటస్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఒకసారి కనుక మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ చూస్తే కనుక ఇష్యూ టైప్ స్కీమ్ లో మీరు చూస్తే కనుక ఐటీ శాంపుల్ స్పేస్ లో AWS యాక్సెస్ రిక్వెస్ట్ యాక్సెస్ ఇష్యూ టైప్ అనేది ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్నారో సో ఇది కూడా ఇష్యూ టైప్ కూడా క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేయడం ఆల్రెడీ ఉన్నదాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తాడు అనమాట. ఓకేనా, సో లైక్ దట్ ఏంటంటే మీరు వర్క్ ఫ్లో అయితే మీరు రీప్లేస్ చేయొచ్చు, వేరే ప్రాజెక్ట్ నుంచి కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు. రైట్, యా. నెక్స్ట్ రీప్లేస్ విత్ యూజింగ్ టెంప్లెట్ అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ మీకు అవైలబుల్ గా టెంప్లెట్స్ ఉంటాయి కదా. సో ఓన్లీ ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ జిరా అడ్మినిస్ట్రేటర్. సో దీని కనుక మీరు క్లిక్ చేస్తే సో టెంప్లెట్ కి సంబంధించిన వర్క్ ఫ్లో ఏదైతే ఉందో సో ఆ వర్క్ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది, అలాగే మీకు రిప్లేస్ అవుతుంది. సపోజ్ నేనైతే కనుక ఒక ఐటీకి సంబంధించిన వర్క్ ఫ్లో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఒకటి. సో చేంజ్ మ్యాన్ ప్రాబ్లమ్ సర్వీస్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన న్యూ వర్క్ ఫ్లో నేమ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. క్రియేట్ వర్క్ ఫ్లో అని కూడా చూడండి క్లియర్ గా. సో వర్క్ ఫ్లో అయితే వాడే క్రియేట్ చేసి పెడతాడు. మీరు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే వర్క్ ఫ్లో అయితే వాడే సెలెక్ట్ చేస్తాడు అనమాట. మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు వర్క్ ఫ్లోని, అసలు ఎలా ఉంది ఏంటి, మనకు పనికి వస్తుందా లేదా అనేది చూసేసుకొని ఇది కనుక మీకు సరిపోతుంది అనిపిస్తే కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే వర్క్ ఫ్లోకి నేమ్ కూడా వాడు సజెస్ట్ చేస్తాడు. ఓకేనా, న్యూ ఇష్యూ టైప్ నేమ్ కూడా వాడు సజెస్ట్ చేస్తాడు అనమాట. సర్వీస్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ అనే ఒక ఇష్యూ టైప్ అయితే క్రియేట్ చేస్తాడు. రైట్, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో చూడండి ఇక్కడ వర్క్ ఫ్లో అనేది యాడ్ అయిపోయింది, ఆల్రెడీ హ్యాస్ బీన్ యాడెడ్. ఇప్పుడు మనం జస్ట్ స్టేటస్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇష్యూ టైప్ సంబంధించిన స్టేటస్ అయితే మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ నేను జస్ట్ వెయిటింగ్ ఫర్ సపోర్ట్ అని పెడతాను. రీఓపెన్ ని సపోజ్ వెయిటింగ్ ఫర్ సపోర్ట్ అని ఇస్తాను. జస్ట్ కన్ఫర్మ్. ఓకేనా, ఎడిట్ వర్క్ ఫ్లో, గో బ్యాక్ టు రిక్వెస్ట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి AWS యాక్సెస్ రిక్వెస్ట్ యొక్క ఇష్యూ టైప్ మారిపోయింది, సర్వీస్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్. సో ఇది కొత్త ఇష్యూ టైప్ అయితే క్రియేట్ చేశారు. ఓకేనా, దానికి సంబంధించిన వర్క్ ఫ్లోని క్రియేట్ చేశారు. వర్క్ ఫ్లోని ఇష్యూ టైప్ మ్యాప్ చేసి ఓకేనా ఇష్యూ టైప్ ని మళ్ళీ రిక్వెస్ట్ టైప్ అయితే మ్యాప్ చేస్తారు అనమాట. చాలా సెకండ్స్ లో అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో రైట్. సో ఎస్, ఐ థింక్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకేనా, సో వర్క్ ఫ్లోకి సంబంధించిన 3 ఆప్షన్స్ అయితే నేను డిస్కస్ చేశాను. ఆల్ రైట్, యా. సో దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చొద్దు. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో దట్ ఏంటంటే జీరా మీద ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో సో వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే దీని ద్వారా గెయిన్ చేస్తారు. డెఫినెట్ గా మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు, దానికి నేను మాత్రం గ్యారంటీ. ఓకేనా, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.